కూటమి పాలనలో ఆక్వా సాగు చేయలేమంటూ రైతులు హడలిపోతున్నారు. రైతుల విషయంలో సర్కార్ తీరును నిరసిస్తూ క్రాప్ హాలిడే ప్రకటించారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలల పాటు సాగుకు సెలవిస్తున్నట్లుగా ప్రకటించారు. ఫీడ్ ధరలు భారీగా పెరిగి రొయ్యల ధర బాగా తగ్గిపోవడంతో ఇక తమ వల్ల కాదని రైతులు చేతులెత్తేస్తున్నారు. ఆక్వా రైతుల ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? వాస్తు స్టోరీ. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలలు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలను సాకుగా చూపిస్తూ ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్య రైతులను నిలువున దగా చేస్తున్నాయని మండిపడుతున్నారు. వరికి మద్దతు ధర నిర్ణయించినట్లుగానే ఆక్వాకు కూడా ధర నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆక్వాకు యూనిట్ విద్యుత్తు ₹50 అని చెప్పిన చంద్రబాబు మరో ₹1.5 అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రాప్ హాలిడే తీసుకున్నాం తప్ప ఇది ఎవరిని ఒత్తిడి చేద్దామని ఎవరిని కాదు. ప్రభుత్వం వెంటనే ఏదైతే మరి రైతులులాగా నష్టపోయి క్రాప్ హాలిడే తీసుకెళ్తున్నారు కాబట్టి మరి వెంటనే ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఫీడ్ ప్లాంట్ల కానీ మీద మరి వెంటనే వారు చర్యలో లేకపోతే రేట్లు తగ్గించేలాగా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు రేట్లు మనకి 100 కోట్ల పెంచేలాగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి వై జంక్షన్ వద్ద పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం రొయ్యలకు కనీస ధర 250గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 90 నుంచి 50 వరకు తగ్గించి అడుగుతున్నారని, ఇంత తక్కువ రేటుకు అమ్ముకున్నా లేక చెరువులు వదిలేసినా ఒకటేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. జూన్ నెలాఖరు వరకు అందరూ ఆక్వా పంట ముగించుకోవాలని, 3 నియోజకవర్గాల రైతులంతా దీన్ని పాటించాలని రైతు సంఘం నేతలు సూచించారు. ఈ రోజు నుంచి చెప్పండి, జూన్ నెలాఖరికి దాకా ఉండి జూన్ నెలాఖరికి మనం ఈ 3 నియోజకవర్గాల్లో ఎక్కడ కల్చర్ ఆపేద్దాం. నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 months 3 నెలలు పిల్లయ్యో పనులు చేసుకుంటాం అంతే. ఈ లోపైనాడు ఈ లోపని చేసుకుంటాడు. 3 నెలలు క్రాప్ హాలిడే. కొద్ది నెలలుగా మేత ముడి పదార్థాలైన డిఓబి, మొక్కజొన్న, సోయా, చెక్క ధరలు తగ్గిన ఫీడ్ ధరలు ఎందుకు తగ్గించలేదని ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. అన్యాయంగా రొయ్యల ధరలు తగ్గించిన ప్రాసెసింగ్ కంపెనీల ముందు ధర్నాలు చేయాలని, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకు అమ్మకూడదని ఆక్వా రైతు సంఘ నాయకులు పిలుపునిచ్చారు.